సో జెనెటిక్స్ అండ్ ఫర్టిలిటీ, జెనెటిక్ టెస్టింగ్ ఈజ్ వెరీ వెరీ వైడ్లీ యూస్డ్, చాలా యూస్ చేస్తున్నారనమాట. సో జెనెటిక్స్ టెస్టింగ్ ఎందుకు, అసలు ఇంపార్టెన్స్ ఏంటి, ఇన్ఫర్టిలిటీలో దీని యూజ్ ఏంటి? దిస్ ఇస్ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్ ఎల్బీ నగర్ బ్రాంచ్. దీని గురించి మీకు అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు అయ్యే లేట్ మ్యారేజెస్ కానీ, లేదా కెరియర్ ఫోకస్ చేసుకొని సెటిల్ అయిన తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకోవటము, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా జెనెటిక్ డిజీజెస్ పిల్లల్లో కామన్గా కనిపిస్తున్నాయి. అండ్ మేనరికంలో పెళ్ళిళ్ళు చేసుకున్న ఇలాంటి వాళ్ళల్లో కూడా జెనెటిక్ డిజీజెస్ కామన్గా చూస్తూ ఉంటారు. సో వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ఈ జెనెటిక్ డిజీజెస్ మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. అంటే బేబీ, సేఫ్ బేబీ, మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా మీరు ప్రోన్ రిస్క్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీకు ఛాన్స్ ఉన్నా కూడా బేబీని మీరు అలా రాకుండా చూసుకునే ఛాన్స్ ఉంది. దట్ ఈస్ విత్ ద హెల్ప్ ఆఫ్ జెనెటిక్స్. సో జెనెటిక్ టెస్టింగ్ అంటే ఏంటి? ఈవెన్ బిఫోర్ మీకు ప్రెగ్నెన్సీ వచ్చే కంటే ముందే మనం కపుల్లో, అంటే ఎవరికైతే రిస్క్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్యామిలీలో ఒక అబ్నార్మల్ జెనెటిక్ ఉన్న బేబీ రావటము, లేదా మీ ప్రీవియస్ చైల్డ్కి జెనెటిక్ ప్రాబ్లం ఉండటం, ఫ్యామిలీలో ఎవరికో ఒకళ్ళకి, లేదా రిపీటెడ్ అబార్షన్స్ అవ్వటం, ఇలాంటి వాళ్ళల్లో మనం జెనెటిక్ టెస్టింగ్ అడ్వైస్ చేస్తామన్నమాట. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కంటే ముందే కపుల్కి టెస్ట్ చేస్తాము, బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. సో దీంట్లో క్లియర్గా మీ క్రోమోజోమ్లో ఏ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి, అది అబ్నార్మల్గా ఉందా, దాని లెంత్ కరెక్ట్గా ఉందా, ఏమైనా డిలీట్ అయిపోయాయా, ఏమైనా స్వాప్ అయ్యాయా, ఎవ్రీథింగ్ దిల్ డీటెయిల్లీ చెక్ అనమాట రిస్క్ ఉన్న వాళ్ళలో. సో దిస్ ఇస్ హోల్ ఎగ్జోమ్ సీక్వెన్సింగ్, దిస్ ఇస్ అ వెరీ డీపర్ నాలెడ్జ్. సో ఇలాంటివి చేసినప్పుడు ఎవరికైనా రిస్క్ ఉందా ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ థాలసీమియా అనే డిజీజు పేరెంట్స్ నుంచి పిల్లలకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఏజ్ ఎక్కువ అయిన తర్వాత 37 ఇయర్స్ 38 ఇయర్స్ అమ్మాయికి ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే బేబీస్లో డౌన్ సిండ్రోమ్ ఇలాంటివి రావచ్చు. సో ఇవి రాకుండా ఇప్పుడు ప్రెగ్నెన్సీలో స్కాన్ల ద్వారా బేబీకి ప్రాబ్లం ఉందని చెప్తే అప్పటికప్పుడు అబార్ట్ చేయించుకోవడం ట్రామాటిక్ ఫ్యామిలీకి అంతా కూడా. అదే ప్రెగ్నెన్సీకి ముందే ప్లాన్ చేసుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ హెల్దీ బేబీ. సో దిస్ ఈజ్ వేర్ ద ఇంపార్టెన్స్ కమ్స్ అనమాట.